హలో ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనకేంటంటే కాలేజ్ లైఫ్. వాట్ ఈస్ కాలేజ్ లైఫ్ అనేది ఈరోజు చెప్పబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ అంటే మీ ఇయర్లో మీరు చదివింది 10th క్లాస్ అయిన వరకు 10th క్లాస్ అనేది అలాగా ఉంటుంది. మళ్ళీ ఇంటర్ నుంచి వచ్చే వాళ్ళకు మీ స్టడీ అనేది, మీ ఫ్రెండ్షిప్ అనేది అలాగా ఉంటుంది. సో మీ 10th క్లాస్ అనేది మనకు ఏం తెలియని వయసు అది. సో అట్రాక్షన్ అది అయినా కానీ సరే, ఇప్పుడు ఇంటర్ నుంచి రాగానే ఇంకా అట్రాక్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. సో ఊరికి బస్సులు ఎక్కడం కానీ సరే, సో టైం స్పెండ్ చేయడం సరే, ఫ్రెండ్స్ తోటి తిరగడం అయినా సరే, చాలా ఎంజాయ్ చేయడం అయినా సరే ఈ కాలేజ్ లైఫ్లో జరుగుతుంది. సో మీరు వచ్చేసి కాలేజ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయండి, చదువుకోండి, ఎంజాయ్ చేయండి, అన్నీ చేయండి. కానీ మీరు తర్వాత నేను ఎంత కష్టపడిన తర్వాత సక్సెస్ని చూస్తా అంటే, అంత కష్టపడిన తర్వాత సక్సెస్ వస్తుంది కరెక్టే. కానీ ఏ ఏజ్లో చేయాలో ఆ ఏజ్లోనే చేయండి. చదువుకునే టైంలో చదువుకోండి, ఎంజాయ్ చేయండి, అన్నీ చేయండి. సో మీరు చదువుకునే టైంలో ఆడుకోవడం కానీ ఇలాంటివి చేశారనుకో, సో మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు కాలేజీలో ఎన్ని మరపురాని మెమొరీస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ మీరు గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైఫ్లో మనం ముసలివాళ్ళైన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. సో ఆ మెమరీస్ తోటి మీరు బతికేయచ్చు. కానీ మీరు ముసలితనంలో కానీ ఇలాంటివి చేయాలనుకుంటే అసాధ్యం. నేను ముందే చెప్తున్నా, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. చదువుకునే టైంలో నేను బుద్ధిమంతుని పత్తిత్తుని అంటే కాని పని. సో నేను కూడా సరే ఎంజాయ్ చేస్తా, యూట్యూబ్లో వీడియో చేస్తా, నా స్టడీ నేను చూసుకుంటా, ఎంజాయ్ మాత్రం పక్కా చేస్తా. సో ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, అండ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి గైస్. సో ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక రోలే, కానీ అదే జీవితాంతం అనేది చదువు అనేది జ్ఞానానికి మాత్రమే నేర్పిస్తుంది, కానీ కాలేజ్ అనేది మెమొరీస్ అనేది నింపుతుంది. సో మీరు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినటువంటి మీ ఫ్రెండ్స్ పాత జ్ఞాపకాలు, వచ్చినటువంటి గోడ దుంకి బంక్ కొట్టేటువంటి డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ ఇయర్లో చాలామంది గంజాయి కొట్టడం కానీ, సిగరెట్లు తాగడం కానీ చూస్తున్నారు. సో ఇవన్నీ మీ లైఫ్లో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇది తగ్గించుకుంటే చాలా మంచిది, బాయ్స్ ఎస్పెషల్లీ నేను చెప్పేది మాత్రం. సో మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మత్తు కోసం మీరు మీ లైఫ్ని త్యాగం చేస్తున్నారు. మళ్ళీ ఒక డైలాగ్ ఒకటి, లైఫ్ ఎందుకు బ్రో ఉన్నది దండగా అని. లైఫ్ నువ్వు ఎలా మార్చుకుంటే అలా విధంగా ఉంటుంది. కానీ నువ్వు డమ్మీ కానీ లెక్క ఏం చేయకుండానే సక్సెస్ రావాలి, ఏం చేయకుండా అంటే నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ మీకు ఎస్పెషల్లీ మీకు అనేవి ఉండవు. కానీ అందరూ అటు బయటికి నవ్వుతూనే ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పరు. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాలి. కానీ నాకు ఫెయిల్యూర్ వచ్చిన ఆత్మహత్య చేసుకోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తారంటే, మీరు ఆత్మహత్య చేసడానికి మీకు అర్థమే ఉండదు. మీ పుట్టుకకు అసలు అర్థమే ఉండదు. సో నేను చెప్పిన పని అయితే చేయండి. సో మీకు మీ కాలేజ్కి ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ మిస్టర్ కోరు సైనింగ్ ఆఫ్. వీడియో లాస్ట్ వరకు చూసాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ మిస్టర్ కోరు సైనింగ్ ఆఫ్.